The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. We praise God for this one more opportunity God has given unto us to meditate His word. దేవుని వాక్యం ధ్యానించలాగిన మనకు అనుగ్రహించిన మరొక తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. All our questions can be answered, all our doubts can be clarified, and all our problems can be solved and through the word of God. దేవుని వాక్యం ద్వారానే మన ప్రశ్నలన్నిటికీ జవాబు దొరుకుతుంది. మన సమస్యలన్నిటికీ పరిష్కారం, మన సందేహాలన్నిటికీ కూడా పరిష్కారం ఉంది. And as you know, now and then we are seeing some of the common questions that arises in our minds. మీకు తెలిసిన రీతిగానే నేటి దినాల్లో లేదా అప్పుడప్పుడు కూడా మనం సర్వసాధారణంగా మనకు వచ్చే ప్రశ్నలు వాటి గురించి ధ్యానం చేస్తున్నాం. Today we are going to see one more question which is commonly asked. నేటి దినాన్న మరొక ప్రశ్న సర్వసాధారణంగా అందరూ అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్నే, అది కూడా దాని గురించి ధ్యానిస్తాం. Many people will say, చాలా మంది అంటారు, and they quote the word of God, a believer has to marry a believer only. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ అంటారు కదా, ఒక విశ్వాసి మరొక విశ్వాసిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. That is true. అది సత్యమే. That is the word of God. అది దేవుని వాక్యం కూడా A చెప్తుంది. born again child of God has to marry another born again child of God. తిరిగి జన్మించిన బిడ్డ దేవుని బిడ్డ మరొక తిరిగి జన్మించినటువంటి ఒక దేవుని బిడ్డనే వివాహము చేసుకోవాలి. A born again child of God, as you know, is the temple of the Holy Spirit. చూడండి, తిరిగి జన్మించినటువంటి ఈ వ్యక్తి దేవుని బిడ్డ తాను పరిశుద్ధాత్మకు ఆలయం, తన దేహం పరిశుద్ధాత్మకు ఆలయమై If ఉంటుంది. the person is not born again, he is not the temple of the Holy Spirit. Undoubtedly, he is the temple of the evil spirit or Satan. మరొక వ్యక్తి తిరిగి జన్మించకుండా ఉన్నట్లయితే అతడు దేవుని యొక్క పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉండడు, కానేరడు. నిస్సందేహంగా అతడు దయ్యమునకు, సాతానుకే ఆలయముగా ఉంటాడు. So when you bring together a person who is the temple of the living God and a temple of the evil spirit, if you join together, how can they be one body? కాబట్టి ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్న వ్యక్తిని మరి దయ్యమునకు ఆలయమైనటువంటి ఆ వ్యక్తిని ఇద్దరిని జతపరిచినట్లయితే ఇది ఎట్లా కుదురుతుంది చెప్పండి? ఎట్లా దేవుని ఆలయంగా ఉండబోతుంది? How can they be one body? వారు ఏ విధంగా ఏక శరీరం కాగలరు? The Holy Spirit's temple and evil spirit's temple cannot be one. చూడండి, పరిశుద్ధాత్మ దేవుని ఆలయము, అపవిత్రాత్మక ఆలయము, ఇది ఏకము కాలేదు. That's why the Lord through Paul says in 2 Corinthians 6 chapter, be ye separate. అందుకనే దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో రాయించాడు, మీరు ప్రత్యేకముగా ఉండుడి. There is no relation between Christ and Belial. క్రీస్తుకు బెలియాలకు ఏ సంబంధం లేదు. There is no concurrence between a believer and an unbeliever. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు కుదరదు. Now the question comes like this. ఇప్పుడు ప్రశ్న ఈ విధంగా ఉంటుంది. Sometimes what happens? కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, Reason may be anything, maybe because of the compulsion from the relatives and parents. Sometimes some of the born again people, they will marry the people who are not born again. కారణం ఏదైనా కావచ్చు, తల్లిదండ్రుల యొక్క బలవంతం కారణంగానో ఇంకేదైనా కావచ్చు. తిరిగి జన్మించిన వారు తిరిగి జన్మించని వారితో వివాహం చేసుకోవడానికి బలవంత పెట్టబడవచ్చు కూడా. And sometimes కొన్నిసార్లు at the time of marriage both may be unbelievers. ఈ వివాహ సమయంలో ఇరువురు కూడా అవిశ్వాసులుగానే ఉండొచ్చు. And after some time one of the persons may be born again. కొంతకాలం అయిన తర్వాత వారి ఇద్దరిలో ఒకరు తిరిగి జన్మించవచ్చు. Then what about the unbelieving wife and unbelieving husband? మరైతే అవిశ్వాసి అయినటువంటి భార్యనో లేదా భర్త, వాళ్ళ పరిస్థితి ఏమిటి? You are already married. నీకు ఇప్పటికి పెళ్ళైతే So అయిపోయింది. this type of question comes to many people. కాబట్టి ఈ రకమైన ప్రశ్నలు చాలా మందికి వస్తుంటుంది. Shall I leave that unbeliever? మరి అవిశ్వాసిని నేను విడిచిపెట్టేయాలా? What to do? ఏం చేయాలి ఇప్పుడు? So this is a general question. ఇది అందరికీ ఉండే ప్రశ్నే. So today before we meditate it further, we will look unto the Lord in prayer for his నేటి clarification. దినాన ఈ విషయాలు ధ్యానించక పూర్వము మరి దేవుడే మనకి ఈ స్పష్టతనిచ్చులాగిన ప్రార్థనలో సహాయం కోరుతాం. And shall we pray? ప్రార్థన చేసుకుందాం.
Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, our gracious God, కృపగల మా దేవా, wonderful things are there in the Word of God. దేవుని వాక్యంలో అద్భుతమైన సంగతులు ఉన్నాయి. All the clarifications needed for our Christian living are already written by the Holy Spirit in the Word of God. ప్రభు, మరి క్రైస్తవ జీవితానికి అవసరమైనవి స్పష్టంగా ప్రభు అర్థం చేసుకోవాల్సిన సంగతులన్నీ కూడా ముందుగానే లేఖనాల్లో పరిశుద్ధాత్మ ద్వారా రాయించబడి ఉన్నాయి. And O Lord, help us to meditate them, open the our eyes of understanding. ఓ దేవా, ఈ విషయాలను మేము ధ్యానించడానికి సహాయం చేయండి, గ్రహించినట్లు మా కన్నులు కూడా తెరవ చేయండి. Both of us, foolish as we are, many people are hearing through this YouTube. We are praying thou may put the right word in our mouth. ఇరువురు మీ బుద్ధిహీనులమైన ఒప్పుకుంటున్నాం ప్రభా. మరి అనేకులు యూట్యూబ్ ద్వారా ఈ మాటల్ని వింటున్నారు, వీక్షిస్తున్నారు. కాబట్టి సరి అయిన మాటలే మా నోట ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. These words may be used for our edification. ప్రభా, ఈ మాటలన్నీ కూడా మాకు క్షేమాభివృద్ధి కలిగించును గాక. The Holy Spirit may speak to us according to Luke 12:12. మరి లూకా సువార్త 12వ అధ్యాయం 12వ వచనం ప్రకారం పరిశుద్ధ ఆత్మయే మాతో మాట్లాడును గాక. Claiming thy promises in Jesus' precious name we pray. మీ వాగ్దానములను కోరుకుంటూ యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Now the question is, if you are married already to an unbeliever, what to do? ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇప్పటికే నీవు ఒక అవిశ్వాసి అయిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే మరి ఏం చేయాలి? Maybe husband may be unbeliever or wife may be one believer. One person is a believer and the other person is an unbeliever. You are married. What to do now? కాబట్టి నీవు చేసుకున్నటువంటి ఆ భార్య కావచ్చు లేదా భర్త కావచ్చు, వారిలో ఒకరు అవిశ్వాసులు. మరి అలాంటప్పుడు ఏమి చేయాలి? What the word of God says. దీనికి దేవుని వాక్యం ఏమి చెప్తుంది? When we see 1 Corinthians 7th chapter, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 7వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తే, in relation to the marriage, Paul is bringing before us 3 scenarios. వివాహానికి సంబంధించి 3 దృశ్యాలని, 3 సన్నివేశాలని అపోస్తలుడైన పౌలు ఇక్కడ ప్రవేశపెడుతున్నాడు. In all these 3 scenarios, we are having different kinds of problems. ఈ 3 దృశ్యాల్లో కూడా వేర్వేరు రకాల సమస్యలని చూడొచ్చు. Sometimes the problems will come though both are born again. కొన్ని సందర్భాల్లో ఇద్దరు తిరిగి జన్మించినప్పటికీ కూడా సమస్యలు వస్తాయి. And both are not born again also problems will come. అలాగే ఇద్దరు తిరిగి జన్మించకుండా ఉన్నా వాళ్ళకే సమస్యలు వస్తాయి. Suppose if one person is a believer, other person is a believer, even then problems will come. ఒకవేళ ఒక వ్యక్తి తిరిగి జన్మించాడు, మరొక వ్యక్తి తిరిగి జన్మించలేదు, అయినా సమస్యలు వస్తాయి. So what the Bible says? కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది? Our concentration is not on the problems because problems are inevitable, unavoidable, but our concentration is on the solution, what to do. మన పట్టింపు అంతా కూడా సమస్యల గురించి కాదు. నువ్వు కావాలనుకున్నా వద్దనుకున్నా ఎప్పటికీ నిరంతరం ఈ సమస్యలు ఉంటానే ఉంటాయి. అయితే దానికి పరిష్కార మార్గం ఏమిటి, అది మన పట్టింపు. Today what we are sharing, it is not the part of the problem, but it is the part of the solution. ఇది నాన్న మనం ఏ విషయాలైతే చెప్పుకుంటున్నామో సమస్యల్లో ఇదొక సమస్య, ఇదొక భాగం అనేది కాదు, కానీ పరిష్కారంలోని ఒక భాగం గురించి మనం చెప్పుకుంటున్నాం. And now we are going to see all the 3 scenarios Paul is mentioning. కాబట్టి ఇక్కడ మరి పౌలు ప్రస్తావించినటువంటి ఈ 3 సన్నివేశాలను మనం చూస్తాం. The first scenario. మొదటి సందర్భం. This is very important. It is related to our family life. ఇది చాలా ప్రాముఖ్యమైనది, మన కుటుంబ జీవితానికి సంబంధించిన. You have to hear very carefully. కాబట్టి మీరు దయచేసి జాగ్రత్తగానే వినాలి. So that you may not take any drastic decisions against the word of God. తద్వారా దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అలాంటివి కాకుండా ఉండాలని. And so now the ideal situation Paul is talking about in 1 Corinthians 7th chapter verses 10 and 11. ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు ఒక ఆదర్శమైనటువంటి ఒక సందర్భం గురించి మాట్లాడుతున్నాడు 7వ అధ్యాయంలో. This is the first scenario. ఇది మొదటి దృశ్యాన్ని చూస్తాం. Verses 10 and 11. 10-11 వచనాలు. And unto the married I command, yet not I, but the Lord. Let not the wife depart from her husband, and if she depart, let her remain unmarried, or be reconciled to her husband, and let not the husband put away his wife. మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకుండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను, మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. Here God is talking about
Paul is telling, it is the Lord who is talking. Lord is talking about an ideal case. Both are believers. పౌలు చెప్పేటువంటి మాట ఏమిటిదంటే దేవుడు చెప్పినటువంటి ఈ మాటల్ని ప్రస్తావిస్తూ ఇక్కడ మరి కొంచెం ఒక ఆదర్శమైనటువంటి విషయాలే చెప్తా ఉన్నాడు. Both are believers. ఇద్దరూ విశ్వాసులే. According to the command of God, a believer married another believer. దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి మనం గమనించినట్లయితే ఒక విశ్వాసి అయిన వ్యక్తి మరొక విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి. And this is not what Paul is telling. He is telling this is what the Lord is telling. కాబట్టి ఈ మాటలు పౌలు చెప్పినవి కావు, కానీ పౌలు దేవుడు చెప్పిన మాటల్ని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. And in these two verses, ఈ రెండు వచనాల్లో కూడా and what Paul is writing, పౌలు ఏమని రాస్తున్నాడు? divorce is not permitted when both are believers. ఒకవేళ ఇద్దరు కూడా విశ్వాసులైన ఎడల మరి వారు పరిత్యజింపకూడదు, And they should not leave each other. విడనాడకూడదు, విడాకులు ఉండకూడదు. Problems will come. సమస్యలు ఎలాగో వస్తాయి. God has not brought you, both of his children, believers, together, not for divorce. చూడండి, దేవుడు ఈ ఇరువురు దేవుని బిడ్డలైన వారిని, విశ్వాసులైన వారిని జతపరిచాడు అంటే వారు విడిపోవడానికి కాదు, విడాకులు తీసుకోవడానికి జతపరచలేదు. గుర్తుపెట్టుకోవాలి. Never think of divorce if both are believers. ఒకవేళ ఇద్దరు విశ్వాసులైన ఎడల మీ జీవితంలో ఎన్నడూ కూడా ఈ విడాకుల యొక్క ప్రసక్తి కూడా రానివద్దు. That will bring dishonor to the name of the Lord. అది దేవుని నామానికి ఎంత అవమానాన్ని తెస్తుంది. When both are the children of a father and mother, then whom the parents will support, you tell me? ఇద్దరు కూడా తల్లిదండ్రుల పిల్లలే అనుకోండి, ఎవరి పక్షంగా వహిస్తారు వాళ్ళు? For God, both of you are children. మరి దేవుని మాటకు వస్తే మీరు ఇద్దరు దేవుని పిల్లలే కదా. When two children are fighting, whom God will support? ఇద్దరు పిల్లలు కొట్లాడుకుంటా ఉన్నారంటే మరి దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడు? Oh, that will bring so much grief to the heart of God. దేవుని యొక్క హృదయానికి ఎంతో దుఃఖాన్ని కలిగించేది. Silently he will be feeling for your family life. కాబట్టి నీ కుటుంబ జీవితాన్ని చూసినప్పుడు ఆయన ఎంతో మౌనంగా బాధపడుతూనే ఉంటాడు. Yes, suppose if you are having the idea of leaving, it is written, you should not get married at all. ఒకవేళ విడిచిపెట్టేయాలి, విడాకులు తీసుకోవాలని ఈ ఆలోచన నీకు ఉందనుకో, అసలు పెళ్లి చేసుకోకుండా ఉంటే మంచిది నువ్వు. That is what we have read in verses 10 and 11. అదే కదా 10-11 వచనాల్లో చదువుకున్నాం. Yes, you should not get married. నువ్వు పెళ్లి చేసుకోకపోతే మేలు. If you are having any doubt about your health conditions, ఒకవేళ నీకున్నటువంటి ఆరోగ్యం గురించి, ఈ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, సందేహాలు ఏమైనా ఉంటే, you are born again. నువ్వు తిరిగి జన్మించావు. Some of the people, they are having health problems. కొంతమందికి ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి. Don't get married. కాబట్టి అలాంటప్పుడు దయచేసి పెళ్లి చేసుకోకు. Why to spoil the life of the spouse? మరి ఎందుకు నీ పాలి భాగస్తుల యొక్క జీవితాన్ని నాశనం చేస్తావు? So don't get married. కాబట్టి దయచేసి పెళ్లి చేసుకోకు. Some people, they are not having even health problems. కొంతమందికి ఈ ఆరోగ్య సమస్యలు కూడా ఉండవు. But there is a deep desire to serve the Lord by being alone. అయితే ఒంటరిగానే ఉంటూ నేను పెళ్లి చేసుకోకుండానే మరి దేవుని సేవ చేయాలి అనేటువంటి ఆ వాంఛ కలిగి ఉంటారు. Maybe like Apostle Paul. బహుశా అపోస్తలుడైన పౌలు వలె కావచ్చు. Because if you are having a wife and children, the problems will be increased domestic side. ఎందుకనగా భార్య, పిల్లలు, సంసార జీవితం ఇది ఉందనుకోండి, కుటుంబ పరంగా బాధ్యతలు ఎక్కువైపోతా ఉంటాయి. I want to be completely, I want to surrender my life unto the Lord. కాబట్టి నేనైతే మరి దేవునికి సంపూర్ణంగా నా జీవితాన్ని సమర్పించుకోవాలని ఆశపడుతున్నాను. Health wise, you may be 100% perfect. ఇక్కడ ఆరోగ్యపరంగా చూస్తే 100% బాగానే ఉండుంటాం. But the Lord has kept a desire in your heart to be separated unto himself, and as a single person you have to serve the Lord. అయితే నీవు దేవుని కొరకు ప్రత్యేకించబడి నీవు దేవుని సేవ చేయాలి అని దేవుడే నీ హృదయంలో ఇలాంటి ఒక ఆశ, ఈ భారాన్ని He పెడతాడు. put that burden. ఆ భారమును నీలో పెడతాడు. I don't want to touch a lady, I don't want to touch a man. కాబట్టి నేను ఒక స్త్రీని కానీ లేదా పురుషుని కానీ నేను ముట్టకుండా ఉంటాను. And as a holy vessel, I want to serve the Lord. పవిత్రమైనటువంటి ఒక పరిశుద్ధమైన పాత్ర వలె నేను దేవుణ్ణి సేవిస్తాను. Suppose if God has kept such a burden in your heart, don't yield to any pressure to get married. ఒకవేళ దేవుడు ఈ విధమైన భారమే గాని నీలో పెట్టినట్లయితే ఇక పెళ్లి చేసుకోవాలి అనేటువంటి ఎలాంటి ఒత్తిడులకి నువ్వు లొంగిపోకూడదు. So health is one of the reasons. కాబట్టి ఇక్కడ ఆరోగ్యము ఒక కారణం. And the burden put by the Lord is another reason. దేవుడు నీలో పెట్టిన భారము మరొక కారణం. So though you are born again,
though the match that has come is also from a born again side, don't get married. నీవు తిరిగి జన్మించి ఉన్నావు, నీకు వచ్చిన సంబంధం కూడా తిరిగి జన్మించిన వారే అయి ఉంటారు, అయినా దయచేసి పెళ్లి చేసుకోకు. Now you got married. సరే, మరి ఇప్పుడు నీకు పెళ్లి అయిపోయింది. Our problem is not with unmarried people. ఇప్పుడు సమస్య ఏంటి? అవివాహితుల గురించి కాదు, because we are not discussing about it. దాని గురించి ఇక్కడ మనం చెప్పుకోవడం లేదు. Now you both are believers and you got married. ఇప్పుడు మీరు ఇరువురు కూడా విశ్వాసులే, వివాహం అయిపోయింది. For few days the family has gone forward very joyfully. కొంతకాలం మీ దాంపత్య జీవితం సజావుగా చాలా సుఖాంతంగా సాగిపోయింది. Now I do not know what is the reason. Now a friction started. అయితే మరి ఇప్పుడు ఏ కారణమో తెలియదు కానీ నెమ్మదిగా సమస్యలు ఏర్పడుతున్నాయి, కొంచెం కష్టాలు వచ్చాయి. As I already told you, you are not expected to take divorce. నేను ముందుగానే చెప్పినట్లుగా ఎట్టి పరిస్థితుల్లో కూడా విడాకుల గురించిన ఆలోచన నీకు రాకూడదు. But now the situation has come, you cannot live together. అయితే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఇక కలిసి జీవించడం అసాధ్యమైపోతుంది. Okay, you are divorced. సరే, విడాకులు అయిపోయాయి అనుకో. And you are departed from one another. మీరు ఒకరికి ఒకరు విడిపోయారు. And what you have to do? ఇప్పుడు ఏం చేయాలి? It is very clearly Paul is writing here. పౌలు ఎంతో స్పష్టంగా తేటగా ఇక్కడ రాస్తున్నాడు. You should not marry others again. మరలా ఇతరులని వివాహము చేసుకొనకూడదు. If you are marrying some other person after leaving this person, we have to suspect your integrity. ఈ వ్యక్తిని విడిచిపెట్టిన తర్వాత మరొక వ్యక్తితో వివాహం చేసుకోవడానికి నువ్వు సిద్ధపడ్డ వివాహం చేసుకుంటున్నావంటే నీ నమ్మకత్వాన్ని శంకించాలి ఇక్కడ. That's why. అందుకనే No matter what may happen, you better to be together. ఏది ఏమైనా కానివ్వండి, కలిసే ఉండడానికి ప్రయత్నించు. Don't get married. పెళ్లి చేసుకోకు. If you want to get remarried, ఒకవేళ మరలా పెళ్లి చేసుకోవాలని ఆలోచన వచ్చిందని, that raises a big question. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. How far you are upright, it is suspectable. నువ్వు ఎంతవరకు యథార్థంగా ఉన్నావా అనేది అది అనుమానించదగినదే. So if at all you are departed, ఒకవేళ మీరు విడిపోయారనుకోండి, in verses 10 and 11, 10-11 వచనాల only two options. ఇక్కడ ఈ రెండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా one is, ఒకటేమో you should not marry anybody, you have to live singly like that. నీవు పెళ్లి చేసుకొనకుండా ఉండాలి, తర్వాత ఒంటరిగానే ఉండాలి, అంతే. Suppose if you want to get married, ఒకవేళ పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు అనుకో, what is the second option? రెండో అవకాశం ఏంటి? You have to marry the same person whom you have left. ఎవరినైతే విడిచిపెట్టావో ఆ వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి. Don't go for another person. మరొక వ్యక్తి గురించి నువ్వు ఆలోచించకూడదు. If you are going to another person, once again your character is to be suspected. మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి నువ్వు ముందుకు సాగిపోతున్నావు అంటే నీ యొక్క గుణము, నీ శీలాన్ని శంకించాలి. Why? ఎందుకంటే though you are a believer, you are a human being. నీవు విశ్వాసివైన మనిషివి, అది గుర్తుపెట్టుకోవాలి. Never forget that. ఇది మర్చిపోదు ఎప్పుడు. And probably you must have fallen in physical love with somebody and developed some problems in your house and got rid of this lady, got rid of this man, and again after few days of separation and no other way what to do, putting an innocent face, you married the other fellow. నువ్వు బహుశా పెళ్ళైన తర్వాత మరొక వ్యక్తితో ఏదో ప్రేమ వ్యవహారాల్లో పడిపోయావు, అతను నచ్చాడు, ఇక్కడేమో కుటుంబాల్లో ఇంకా కష్టాలు మొదలవుతున్నాయి, ఇక్కడ వదిలించుకొని నువ్వు అక్కడ వాళ్ళతో పెళ్లి చేసుకోవడానికి కష్టాలు క్రియేట్ చేసుకున్నావు, కష్టాలను కొని తెచ్చుకున్నావు. ఈ వ్యక్తిని ఎట్లా విడిపించుకోవాలా, వదిలించుకోవాలా అని అక్కడ because you are more attracted by that person. ఎందుకనగా ఆ వ్యక్తి మీద నీ మనసు పడింది కాబట్టి. And so you are creating problems to be away this husband or this wife. కాబట్టి ఇక్కడ ఈ భార్యతోనో ఈ భర్తతోనో ఇక విడిపోవడానికి కష్టాలు సృష్టిస్తున్నావు. And after getting separated, you are living separately for 1 year or for 6 months like that. ఇక విడిపోయిన తర్వాత ఒక 6 నెలల సంవత్సరం పాటు ఏదో ఒంటరిగా ఉంటున్నావు. To cover the eyes of the people. ప్రజలందరూ కళ్ళు కప్పడానికి. And now what to do? There is no help for me. So what to do? So that's why I am marrying that boy or that girl. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇక నాకు ఏ దిక్కు లేదు, అందుకనే ఆ ఫలానా వ్యక్తిని, ఆ ఫలానా అమ్మాయిని, అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నాను. If at all you want to remarried, you have to marry the same old person. Then you are right. ఒకవేళ పెళ్లి చేసుకోవాలనేటువంటి ఆలోచన నీకు గాని ఉంటే మరలా ఆ మొదటి వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. అప్పుడే నీవు ఎంత యథార్థపరుడో నమ్మకస్తుడో అర్థమవుతుంది. That is what the Bible says. Then it is up to you whether you can be obedient or disobedient to the word of God. అది బైబిల్ చెప్పే మాట. ఇది విన్న తర్వాత
మరి దానికి లోబడి ఉండాలా, అవిధేయులమై ఉండాలా, అది నీ ఇష్టం. అది ఇంకా So, this is the first scenario. కాబట్టి ఇది మొదటి దృశ్యాన్ని గురించి. Both are believers. ఇద్దరు విశ్వాసులైన వారు, Both are married. ఇద్దరికి పెళ్ళయింది. Divorce is not permitted. ఇక్కడ విడాకుల గురించి అస్సలు అనుమతి లేదు. By any means, if you are divorced, ఏ కారణం చేతనైనా విడిపోయారా, if you are departed from one another, ఒకరి నుండి ఒకరు విడిపోయారా, and what are the two options before you? కాబట్టి ఇక్కడ నీకున్న రెండు అవకాశాలు ఏమిటి? You have to remain single like that. నువ్వు ఉంటే ఒంటరిగానే ఉండిపోవాలి. That is the first option. అది మొదటి అవకాశం. And the second option is, రెండవది, if you want to get married to the same old మళ్ళీ person. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చిందా, ఆ మొదటి వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి, అంతే. So, this is the first scenario. ఇది మొదటి దృశ్యం. And the second scenario, రెండవ దృశ్యం, it is not an ideal situation. ఇది అంత ఆదర్శవంతమైన పరిస్థితి కాదు ఇక్కడ. What is that? అదేమిటి? Believer is married to unbeliever. ఒక విశ్వాసి అవిశ్వాసిని పెళ్లి చేసుకున్నారు. Now, husband is a believer చూడండి, ఉదాహరణకి భర్త విశ్వాసి, or wife is an unbeliever, భార్య అవిశ్వాసి అనుకోండి, or vice versa. లేకపోతే ఇటు అయినా కానీ Wife is believer భార్య విశ్వాసి, and husband is unbeliever. భర్త అవిశ్వాసి అనుకోండి. Then what to do? మరి అలాంటప్పుడు ఏం చేయాలి? Verse 12 12వ వచనంలో, and 7:12. 7వ అధ్యాయము 12వ వచనం, But to the rest, that is to the remaining people, speak I, not the Lord. That is what Paul is telling. I am telling, not the Lord. ఇక్కడ ప్రభు కాదు, నేనే తక్కిన వారితో చెప్పిన, ఇక్కడ దేవుడు చెప్పిన మాట కాదు, పౌలు తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాడు. In other words, మరొక మాటలో చెప్పాలి, the remaining married people. అంటే తక్కిన వివాహమైన వారు, వివాహితులతో చెప్తున్నమాట. When it is talked about both are believers, Paul is telling it is not I, but the Lord is speaking. ఇద్దరు కూడా విశ్వాసులైన వారు వివాహం చేసుకున్న వారితో ఆయన ఏమంటాడు, నేను కాదు కానీ దేవుడు చెప్పిన మాట ఇదిగో వినండి అంటున్నాడు. But the remaining people, but the rest, that is, if both are not believers. అయితే తక్కిన వారు అంటే మిగిలిన వారు అంటే విశ్వాసులైన వారు కాదు, Both are not ఇద్దరు believers. విశ్వాసులు కారు. One is a believer and one is a non-believer. ఇద్దరిలో ఒకరు విశ్వాసి, ఒకరు అవిశ్వాసులు. And in this case, ఈ విషయంలో not the Lord, but I am telling ఇక్కడ ప్రభు కాదు, నేనే చెప్తున్నా. నేను చెప్పే మాట my ఏమిటంటే, own opinion. ఇది నా యొక్క సొంత అభిప్రాయం. If any brother hath a wife that believeth not, and she is pleased to dwell with him, let him not put her away. ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్యయుండి ఆమె అతనితో కాపురము చేయ నిష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. Here very clearly Paul is telling husband is believer and wife is unbeliever. ఇక్కడ పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, భర్త విశ్వాసి, భార్య అవిశ్వాసురాలుగా ఉంది. And the same thing can be applied to the other way also. Suppose wife is a believer or husband is not believer. అలాగే భార్య విశ్వాసి, భర్త అవిశ్వాసి అయి ఉండొచ్చు. ఈ రెండు విషయాల్లో కూడా. And what is written here? ఏమని రాయబడి ఉంది? If that unbelieving wife wants to live with the believing husband, అవిశ్వాసురాలైన భార్య లేదా భర్త గాని వారు కాపురం చేయడానికి ఇష్టపడితే the husband should not leave her, భర్త ఆమెను విడిచిపెట్టకూడదు. because she is willing to live with him. ఎందుకనగా తనతో కాపురం చేయడానికి ఇష్టపడుతుంది కాబట్టి. Remember the Corinthian culture. ఇప్పుడు కొరింథీయుల సాంప్రదాయం గుర్తుపెట్టుకోవాలి మీరు. Because this letter is written to a very very young church and also carnal church. ఈ పత్రిక అప్పుడే పుట్టినటువంటి సంఘము, అంతేకాదు శరీర సంబంధి అయిన సంఘం. If you read the letter to 1 Corinthians, how many plagues are there in the church you can see. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికని మీరు కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ కొరింథీ సంఘంలో మరి ఎన్ని రకాల కలహాలు ఇవన్నీ ఉన్నాయో మీరు చూడొచ్చు. జబ్బులు ఉన్నాయో మీరు there are carnal people. కాబట్టి వీళ్ళంతా కూడా శరీర సంబంధులైన విశ్వాసులు and they are baby Christians. వారు ఇంకా చెప్పాలంటే క్రైస్తవుల్లో పసిబిడ్డల లాంటి వారు. Not only that, they are almost all of them are from Gentile background. మరి అంతే కాకుండా ఇంచుమించుగా వాళ్ళందరూ కూడా అన్య జనాంగము నుండి మారుమనసు పొందిన వాళ్ళు. And when they are born again, వాళ్ళు తిరిగి జన్మించినప్పుడు and they are using it as an opportunity to leave the spouse and want to get married to another person. కాబట్టి ఇప్పుడు వీళ్ళు మరి వారి యొక్క పాలిభాగస్తుల్లో ఒకరిని, when they are born again, వాళ్ళు తిరిగి జన్మించినప్పుడు ఈ పాలిభాగస్తుల్లో ఒకరిని విడిచిపెట్టేసి ఇంకొకరితో పెళ్లి చేసుకోవచ్చు అనే దాన్ని ఆసరాగా చేసుకుంటున్నారు. So some were using this new found Christian faith
to divorce old spouses. కాబట్టి కొంతమంది ఈ నూతనమైనటువంటి ఈ పద్ధతిని ఆసరాగా చేసుకొని ఇక పాతమైనటువంటి బంధుత్వం దాని నుండి విడిపించుకోవాలనుకుంటున్నారు. They want to leave her. అంటే అతను తనను విడిచిపెట్టాలనుకుంటున్నాడు. That is Paul objected it. ఇక్కడే పౌలు దానికి వ్యతిరేకిస్తున్నాడు. And he is telling it is my opinion. ఇక్కడ అంటాడు ఇది నా అభిప్రాయము. Even in verse 13 also. 13వ వచనంలో కూడా If the woman which hath an husband that believeth not, this is the reverse case. And if he please to dwell with her, let her not leave him. చూడండి ఇక్కడ ఇంకో విధంగా చూద్దాం. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురం చేయనిష్టపడిన ఎడల ఆమె అతన్ని పరిత్యజింపకూడదు. Not only wife believer, even husband also believer. See, when the other person is not believer, when they want to live together, you should not give divorce. కాబట్టి ఇక్కడ భార్య విశ్వాసురాలై ఉండి లేదా భర్త విశ్వాసురాలై ఉండి మరి మిగతా భార్యను భర్తను అవిశ్వాసురాలైతే వాళ్ళు కానీ కలిసి కాపురం చేయడానికి ఇష్టపడిన ఎడల అలాంటి పరిస్థితిలో మీరు విడనాడకూడదు, విడాకులు ఇవ్వకూడదు. For example, ఉదాహరణకి if the non-believing spouse says, మరి అవిశ్వాసులైనటువంటి పాలిభాగస్తులు చెప్పారనుకో, suppose unbelieving wife says to the husband, ఒకవేళ అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తతో చెప్తుంది అనుకోండి, you are loving Jesus Christ, మరి నువ్వేమో యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమిస్తున్నావు, but I don't love him. అయితే నేను మాత్రం ఆయనని ప్రేమించడం But I love you. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. Then you cannot leave her. అలాంటప్పుడు నీవు విడిచిపెట్టడానికి లేదు. Same is the case with the husband and wife. అలాగే భార్య భర్తల విషయంలో కూడా Wife is believer ఇక్కడ భార్య విశ్వాసురాలు and the husband is unbeliever. భర్త అవిశ్వాసి. In many cases we can see in our country. మన దేశంలో చాలా మంది జీవితాల్లో ఈ మనం చూస్తున్నాం. Many women are believers, men are not that much. ఎక్కువ శాతం స్త్రీలు విశ్వాసులు అంటే భార్యలు విశ్వాసులుగా ఉన్నారు, పురుషుల మాటకు వస్తే భర్తలు అవిశ్వాసులుగా ఉన్నారు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. Because many times they will give prayer requests, pray for my unbelieving husband, he is not born again. ఎందుకనగా చాలాసార్లు ప్రార్థన మనవులు వచ్చినప్పుడు మా భర్త కొరకు ప్రార్థన చేయండి, ఆయన అవిశ్వాసిగా ఉన్నాడు. And suppose if that husband says, ఒకవేళ ఆ భర్త చెప్పాడు అనుకోండి, you are my wife, నువ్వు నా భార్య, you are loving Lord Jesus, నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమిస్తున్నావు, but I don't love him, కానీ నేను ఆయనను ప్రేమించాను, but I love you. అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. When the husband says like that, don't leave that husband. ఎప్పుడైతే భర్త ఈ మాట చెప్పాడో నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడో ఆయన ఆ భర్తని విడిచిపెట్టకూడదు. Stay with that spouse. కాబట్టి ఆ పాలి భాగస్తులతో కలిసి కాపురం చేయి. No, I want to take divorce. Paul is telling there is no biblical support for that. లేదు ఇక నేను ఎలాగో విడాకులే తీసుకోవాలనుకుంటున్నాను అన్నారా? పౌలు అంటాడు దానికి లేఖనాల్లో ఏ తావు లేదా. You cannot leave. నీవు విడిచిపెట్టడానికి కుదరదు. You married her. నువ్వు ఆమెను పెళ్లి చేసుకున్నావు. Not only that, అంతేకాదు she is willing to love you. ఆమె నిన్ను ప్రేమించడానికి ఇష్టపడతా ఉంది. She may not be following your convictions. చూడండి, నీకున్నటువంటి ఆ ఒప్పుదల ఏవైతే ఉన్నాయో నువ్వు వేటిని విశ్వసిస్తున్నావో అది ఆమెకి ఇష్టం లేకపోవచ్చు. In the beginning they may behave like that. ఆరంభంలో ఆ విధంగా ఉండొచ్చు. By seeing that you cannot give divorce and Bible cannot support such divorces. అట్లాగని చెప్పేసి విడాకులు ఇచ్చేస్తాను అనుకున్నావా? బైబిల్లో అలాంటి మాటలకి ఇక్కడ అనుమతి ఇవ్వడం లేదు. In spite of your faith, when the spouse is loving you, you cannot leave her. Bible will not support it. నీవు విశ్వాసంలోనే కొనసాగుతున్నావు, కానీ నీ పాలి భాగస్తులు వాళ్ళకి అది నచ్చడం లేదు, అయినా కానీ నీవు వాళ్ళని విడిచిపెట్టడానికి లేదు. బైబిల్ ఆ విషయంలో ఏమాత్రం అనుమతి ఇవ్వడం లేదు. They are not loving your God, but they are loving you. వాళ్ళు నీవు సేవించే నీ దేవుణ్ణి ప్రేమించకపోవచ్చు, కానీ నిన్ను ప్రేమిస్తున్నారు కదా. So you cannot love. అందుకనే You cannot leave. అందుకనే నీవు విడాకులు తీసుకోవడానికి లేదు. This is very important thing we have to understand. కాబట్టి ఇక్కడ ఇది మనం అర్థం చేసుకునేటువంటి చాలా ప్రాముఖ్యమైన And the 14th verse is very practical and more important in this context. మరి ఈ సందర్భంలో 14వ వచనానికి వస్తే ఇది చాలా క్రియాపూర్వకమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట. For the unbelieving husband is sanctified by the wife, and the unbelieving wife is sanctified by the husband. Else were your children unclean, but now are they holy.
అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. So verse 14 speaks of some practical things. Practical things are involved here. కాబట్టి ఇక్కడ 14వ వచనం క్రియాశీలకమైనటువంటి సంగతుల గురించి ఇక్కడ మాట్లాడుతుంది. What is the meaning of sanctified by the believing spouse here? ఇక్కడ చూడండి, విశ్వాసి అయిన పాలి భాగస్థుల వలన పరిశుద్ధపరచబడడం అనగా అర్థం It ఏమిటి? is not salvation. ఇది రక్షణ కాదు. Because you are a person having faith in Lord Jesus Christ. Based on your faith, the unbelieving spouse will be saved. It is not written. నీవు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచావు కాబట్టి అవిశ్వాసులైనటువంటి పాలిభాగస్తులు కూడా రక్షింపబడతారని లేదు ఇక్కడ. Salvation is very personal. రక్షణ మాటకొస్తే అది ఖచ్చితంగా వ్యక్తిగతమైనదే. You have to confess with your own mouth that you are a sinner and the Lord Jesus Christ is the Savior, and you have to pray for the cleansing of your sin by His precious blood. నీ మట్టుకు నీవు స్వయంగా నీ నోటితో ఒప్పుకోవలసినటువంటి విషయాలు, నేను పాపిని, యేసు ప్రభువా నీవు పరిశుద్ధుడవు కాబట్టి నా పాపములన్నీ కూడా నీ యొక్క పరిశుద్ధమైన రక్తంతో కడుగుము అని కోరుకోవాలి. So it is not speaking about salvation. కాబట్టి ఇక్కడ రక్షణను గురించి చెప్పడం లేదు. But what is the meaning of sanctification here? అయితే పరిశుద్ధపరచబడడం అనగా అర్థం ఏమిటి? And here when we see setting apart, ఇక్కడ మనం చూస్తే ప్రత్యేకంగా ఉండడం, ప్రత్యేకించబడడం. what does it mean? అంటే అర్థం ఏమిటి? Whenever God blesses you, even she also can enjoy those blessings. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్న ప్రతిసారి కూడా వాటిలో ఆ ఆశీర్వాదాల్లో నీ పాలిభాగస్తులు కూడా ఆనందించవచ్చు, పాలిభాగస్తులు కావచ్చు. When God blesses you with a building, అనగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, ఒక ఇల్లు ఇచ్చాడు, and He has given you a car, లేదా నీకు ఒక కారు ఇచ్చాడు, and she is also the recipient of that blessing. తాను కూడా ఆ పాలిభాగస్తులు కూడా నీ ఆశీర్వాదాల్లో భాగం పంచుకోవచ్చు. Don't say you are an unbeliever, don't board my car. నువ్వు అవిశ్వాసివి కాబట్టి కారు ఎక్కకూడదు, You should not stay with me, you should stay in a different house. నువ్వు అవిశ్వాసి నాతో ఈ ఇంట్లో ఉండడానికి వీలేదు, నువ్వు వేరే ఇంట్లో ఉండు అని చెప్పడం కుదరదు. So this is what Paul is writing. ఇది పౌలు రాస్తున్న మాట. Because of your faith, they are also sanctified, means they are also set apart. They also can enjoy the blessings what God has given to you. నీ విశ్వాసాన్ని బట్టి వారు కూడా పరిశుద్ధపరచబడడం అంటే ప్రత్యేకించబడిన వారు, నీ ఆశీర్వాదాల్లో వాళ్ళు కూడా పాలుపంచుకోవచ్చు. Even Paul is joining the children also here. ఇక్కడ ఇంకా పౌలు పిల్లలను కూడా కలుపుతున్నాడు. Everyone in such a house is a shareholder of those blessings. మరి ఆ ఇంటిలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ ఆశీర్వాదాల్లో వారు కూడా పాత్రులే. Not only the spouse, even the children, they too can enjoy the God-given blessings. జీవిత పాలిభాగస్తులు మాత్రమే కాకుండా వారికి అనుగ్రహించబడిన పిల్లలు సహితము ఆ దేవుడిచ్చిన ఆశీర్వాదాలని అనుభవించవచ్చు. You can't object to that. కాబట్టి ఈ మాటకు వచ్చినప్పుడు నీవు వారిని ఆటంకము అభ్యంతరపరచడం కుదరదు. Generally, when we share the word of God, సాధారణంగా దేవుని వాక్యాన్ని పంచుకుంటున్నప్పుడు often I used to say, తరచుగా చెప్తూ ఉంటా, if a man of God is there in a house, he is a great blessing. ఒక దైవజనుడు ఇంటిలో ఉన్నాడంటే ఇది గొప్ప ఆశీర్వాదం నీకు. If a man of God is there in a village, that village is a blessed village. ఒక దైవజనుడు గ్రామంలో ఉన్నాడంటే ఆ గ్రామము నిజంగా ఎంతో ధన్యకరమైనదే. Yeah, if the man of God is in a one particular colony or a street, that street is a blessed street. ఒక దైవజనుడు ఒక కాలనీలో ఒక వీధిలో ఉన్నాడంటే ఆ ప్రాంతం అంతా కూడా నిజంగా ఆశీర్వదించబడినది. Because of him the angels will come, God will bless them, and all the people of that colony will enjoy those blessings. అతనిని బట్టి దేవదూత దిగి వస్తున్నాడు, దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. అతని బట్టి ఆ దైవజనుని బట్టి నీ ప్రాంతం, నీ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడుతున్నారు. Small example. ఒక చిన్న ఉదాహరణ. Suppose a chief minister is there in your street. ఉదాహరణకి మీ వీధిలో ముఖ్యమంత్రి ఉన్నారనుకోండి, And his house is there. ఆయన ఇల్లు అక్కడ ఉంది. And because the chief minister's house is there, immediately all the roads will be laid anew, and also they will be kept clean all the time. ఇక ముఖ్యమంత్రి గారి ఇల్లు కూడా మీరున్న వీధిలోనే ఉంది కాబట్టి
రోడ్లన్నీ కూడా చక్కచక్క కొత్త రోడ్లు వేసేస్తూ ఉంటారు. అంతేకాదు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతారు కదా. Everything will be up to date. కాబట్టి అంతా కూడా ఏ రోజుకి ఆ రోజు అంతా శుభ్రం చేస్తుంటారు. Because you are in that street, you also can enjoy the blessings because he is staying there. మరి నీవు కూడా ఆ వీధిలోనే ఉన్నావు కాబట్టి ఆ ఆశీర్వాదాల్లో నీవు పాలు పంచుకుంటావు. ఎందుకు నువ్వు అక్కడే ఉంటున్నావు కదా. That road is not meant only for the chief minister's car, for every car of those people who are staying in that street. ఆ రోడ్డు ఆ వీధి కేవలం ముఖ్యమంత్రి గారికి సంబంధించిందే కాదు. ఆయన కారు ఒకటే ప్రయాణం చేయడానికి కాదు, ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ వాడుకోవచ్చు దాన్ని. So because he is there in our street, we are enjoying the blessing. ఆయన మన వీధిలో ఉంటున్న కారణాన్ని బట్టి ఆ ఆశీర్వాదాలు కాస్త మనము పాలు పంచుకుంటున్నాం. Similarly, a man of God. అలాగే దైవజనుడి విషయంలో కూడా. Yes, when a man of God is there in the house, దైవజనుడు ఇంటిలో ఉంటే all the others may not be born again. Paul is telling they are also sanctified, means they also are set apart. They also can enjoy the same blessings. మిగతా వారందరూ కూడా తిరిగి జన్మించకుండా ఉండవచ్చు, కానీ వారు కూడా పరిశుద్ధపరచబడ్డారు అనగా ప్రత్యేకించబడిన వారు కాబట్టి నీ ఆశీర్వాదాలలో వాళ్ళు కూడా పాలు So పంచుకోవచ్చు. when they want to live with you, you cannot leave them. కాబట్టి అలాంటప్పుడు వాళ్ళు నీతో కలిసి జీవించడానికి ఇష్టపడినప్పుడు నువ్వు వదిలించుకోవద్దు, అంటే విడాకులు తీసుకోవద్దు. Remember that. అది గుర్తుపెట్టుకోవాలి. See why Paul is writing? పౌలు ఎందుకు రాస్తున్నాడు? Because some of the Corinthians, after they are born again in their immature faith, they want to leave their non-born again spouses and they wanted to go for remarriage, because the place of Corinth was almost, it is a center of prostitution also in those days, changing wives. ఎందుకనగా కొరింథీ సంఘంలో ఉన్నవారు మారుమనసు పొందారే కానీ అంతగా ఎదగలేదు. కాబట్టి వాళ్ళకున్న అలవాటు, వాళ్ళ పద్ధతులు, వారి సాంప్రదాయాలే అలాంటివి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, వివాహమైన తర్వాత కూడా ఈ కారణాలు చెప్పుకొని విడిచిపెట్టేసి మరొకరిని పెళ్లి చేసుకోవడానికి. వాస్తవంగా చెప్పాలంటే కొరింథీ పట్టణము వ్యభిచారానికి ఒక నిలయం, ఒక కేంద్రం లాంటిది. And they were changing the woman, they were changing the man. స్త్రీలని మార్చేయడం, పురుషులను అంటే వేరే వేరే వాళ్ళతో పెళ్లి చేసుకునే అలవాటు, వాళ్ళ ఆచారం అది. That old life quality is still there. కాబట్టి ఆ ప్రాచీన ఆ స్వభావం, ఆ లోక యొక్క పద్ధతులు ఇంకా వాళ్ళలో ఉన్నాయి. Because they are not grown up. ఎందుకనగా వాళ్ళు ఎదగలేదు. So this is the second scenario Paul is bringing to our midst. ఇక్కడ పౌలు ఈ రెండవ దృశ్యాన్ని మన గమనికలోకి తెస్తున్నాడు. Number 1, మొదటిది both are believers. ఇద్దరు కూడా విశ్వాసులే. And what to do we have seen. ఏమి చేయాలి అలాంటప్పుడు మనం చెప్పుకున్నాం. Now we have seen the second case, that is one is a believer, one is an unbeliever. ఇక్కడ రెండవ దృశ్యంలో మనం ఏం చూస్తున్నాము, ఆ ఇద్దరిలో ఒకరు విశ్వాసి, మరొకరు అవిశ్వాసులు. And now the third thing ఇప్పుడు is మూడవ సంగతి, from the same second point. ఇదే రెండవ అంశంలో నుండి, Suppose if that unbelieving partner want to go away. ఒకవేళ నీ పాలి భాగస్తుల్లో ఉన్న అవిశ్వాసులైనటువంటి ఆ పాలి భాగస్తుని విడిచిపెట్టాలనుకున్నారు, విడాకులు తీసుకోవాలనుకున్నారు అనుకో. Here the third case is an unbeliever in the family wants to get out of the marriage. ఇక్కడ మూడవ సంగతి మనం చూస్తున్నాం, ఆ కుటుంబంలో అవిశ్వాసి అయినటువంటి ఆ పాలి భాగస్తులు ఇక విడాకులు తీసుకొని లేదా వేరైపోవాలనుకుంటున్నారు. That is written in verses 15 and 16. ఆ మాటలే 15-16 వచనాల్లో రాయబడ్డాయి. 7th chapter, 7వ అధ్యాయం verses 15 and 16. 15-16 వచనాలు. But if the unbelieving depart, let him depart. A brother or a sister is not under bondage in such a cases, but God hath called us to peace. For what knowest thou, O wife, whether thou shalt save thy husband? Or how knowest thou, O man, whether thou shalt save thy wife? అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాయవచ్చును. అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు, సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదవో లేదో నీకేమి తెలియను? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదవో లేదో నీకేమి తెలియను? Here very clearly it is written. ఇక్కడ ఎంత స్పష్టంగానే రాయబడింది. You as a believer cannot propose divorce. ఇక్కడ నీవు ఒక విశ్వాసివైన నీవు విడాకుల ప్రస్తావన దేవత. Suppose if the unbelieving spouse wants to leave you. ఒకవేళ నీ పాలిభాగస్తులు అవిశ్వాసులైన పాలిభాగస్తులు నిన్ను విడిచిపెట్టాలి అనుకుంటే, some people they are more intelligent. కొంతమంది చాలా తెలివైన వాళ్ళు, they will make the unbelieving spouse, they will create such a situation, torture in the unbelieving spouse to go away.
చూడండి, వాళ్ళు అవిశ్వాసులైనటువంటి ఆ పాలిభాగస్తుల్ని రెచ్చగొట్టి రేపి ఏ విధంగానైనా కానీ నిన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయేటట్టుగా నువ్వు సృష్టిస్తావు. That don't think that you are too smart. నువ్వే తెలివైన వాడని అనుకోకు. God is seeing. దేవుడు చూస్తా ఉన్నాడు. What God is telling? దేవుడు ఏమని You are చెప్తున్నాడు? coming to the house of God. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు. You also request them, don't come, please come to the house of God. నీవు కూడా వాళ్ళని మనవి చేయి, వాళ్ళని అడుగు, నువ్వు కూడా రా, దేవుని ఇంటికి రా, కలిసి వెళ్దామని చెప్పు. Suppose if they are not willing, okay, leave them. సరే, ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేదు, నచ్చకపోతే వదిలేసే. And leave them at the home. వాళ్ళు అక్కడే ఇంటి దగ్గర వదిలిపెట్టే. Never say, if you won't come to the house of God, I will leave you, I will give you divorce. You don't propose divorce. నువ్వు ఒకవేళ దేవుని మందిరానికి రాను అన్నావా, నేను విడాకులు ఇచ్చేస్తాను, ఇలాంటివి చెప్పకు. నీ వైపు నుండి, నీ తరఫు నుండి విడాకుల ప్రస్తావన తీసుకొని రావద్దు. That is what it is written here. అదే ఇక్కడ రాయబడింది. In verse 15, 15వ వచనంలో, the unbelieving spouse proposes to go away. ఒకవేళ అవిశ్వాసులైనటువంటి ఆ పాలి భాగస్తులు నిన్ను ఎడబాయాలని కోరిన ఎడల, Suppose the unbelieving spouse says, ఒకవేళ ఈ అవిశ్వాసి అయినటువంటి పాలి భాగస్తులు ఈ విధంగా చెప్పారు అనుకో, you may love Jesus Christ, నువ్వు యేసు ప్రభువుని అంటే నువ్వు ఇష్టపడతావు, but I am not loving Jesus నేనైతే Christ, యేసు ప్రభువుని నేను ప్రేమించాను, and because of that I want to go out of marriage. ఆ కారణాన్ని బట్టి ఇక నేను ఈ వివాహ బంధాన్ని తెంచేసుకోవాలనుకుంటున్నా, I am not interested to live with you. నీతో కలిసి ఉండడానికి నాకేం ఇష్టం లేదు. Then let them go away peacefully. You need not fight. అలాంటప్పుడు సమాధానంగా వెళ్ళిపోనివ్వండి. అక్కడ నువ్వు జగడాలు కలహాలు పెట్టకు. Because we are called for peace. ఎందుకనగా మనం సమాధానంగా ఉండుటకు పిలువబడిన వారు. You tell, I want to live with you. It is up to you to go away or not. నువ్వైతే చెప్పు, ఇదిగో నేనైతే నీతో కలిసి కాపురమే చేయాలని అనుకుంటున్నా, కానీ నీకు అది నచ్చడం లేదు, నీకు ఇష్టం లేదు, వెళ్ళిపోవాలనుకుంటున్నావు, అది నీ ఇష్టం. I love Lord Jesus Christ. I love you also because the marriage is over. నేను యేసుక్రీస్తు ప్రభు అంటే నేను ఆయనను ప్రేమిస్తున్నాను, మరి మనకు పెళ్ళి అయిపోయింది, ఇప్పటికే నిన్ను కూడా నేను ప్రేమిస్తున్నాను. Because I have taken a vow in the presence of God to love you till I die. ఎందుకనగా నేను దేవుని యొక్క సన్నిధిలో సమక్షంలో మరణం వరకు కూడా నీతో కలిసి కాపురం చేస్తానని ప్రమాణం చేశాను. I cannot violate that vow. కాబట్టి ఆ ప్రమాణాలను నేను ఉల్లంఘించలేను. So I will live with you. కాబట్టి నేను నీతోనే కాపురం But చేస్తాను. if you are not happy, that is up to you. ఒకవేళ నీకు నచ్చకపోతే అది నీ ఇష్టం. Even not with fight, peacefully I will leave you. అక్కడ కూడా కలహాలతో కాదు, సమాధానంగానే విడిపోతాం. Because I do not know whether you will be lost or saved. ఎందుకంటే నువ్వు రక్షింపబడతావో నాశనం అయిపోతావో నాకు తెలియదు. Suppose if that unbelieving spouse leaves you. ఒకవేళ ఈ అవిశ్వాసి అయిన జీవిత పాలి భాగస్తులు ఇక నిన్ను విడిచిపెట్టేశారు, విడాకులు అయింది అనుకోండి. I am telling you once again. మరొకసారి చెప్తున్నాను మీతో, You don't create the situation so that the unbelieving spouse leaving you. ఆ అవిశ్వాసులైనటువంటి పాలి భాగస్తులు ఎలాగైనా నిన్ను విడిపించుకొని వెళ్ళిపోవాలని నీవు కుట్రలు పన్నకు, నీవు అలాంటివి అన్ని చేయకు, నువ్వు ఆ పనులు చేయకు. Some people they will do like that. కొంతమంది ఉన్నారు అట్లా చేస్తారు. If you don't come to the house of God with me, నువ్వు దేవుని మందిరానికి నాతో if you రాకపోతే, don't pray with me, నాతో కలిసి నువ్వు ప్రార్థన oh, చేయకపోతే, they will put wonderful face before other people, spiritual face. Actually, God is not happy with that because it is against the word of God. అందరి ముందు కూడా ఎంత భక్తి రూపం పెడతారో, మొహం చూపిస్తా ఉంటారు, కానీ వాస్తవంగా దేవుడు అది కోరడం లేదు అక్కడ. They will say, oh brother, what to do? This fellow is not coming to the house of God. He is not praying with me. That's why I am very much unhappy. Oh, as if you are the only believer, but you are doing against the word of God. ఇక్కడ ఏం చెప్తా ఉంటావు, నువ్వేదో పెద్ద భక్తుడు పరిశుద్ధుడిలాగా నీ మొహాన్ని పెట్టి ఇక్కడ అందరికీ కూడా నువ్వే సరి అయిన వాడు, వాళ్ళే తప్పు అని నువ్వు చెప్తూ, ఇదిగో నేను నాతో కలిసి వాళ్ళు మందిరం రానంటున్నారు, ప్రార్థన చేయనంటున్నారు, కాబట్టి ఏం చేయమంటారు, ఇక విడిపించేసుకుంటున్నాను అంటారు. So don't do like that. అలాంటి దేవునికి వ్యతిరేకమైన పని అది చేయదు. At any cost, divorce should not be proposed by you directly or indirectly. కాబట్టి ఏది ఏమైనా కానీ నీ వైపు నుండి, అది నేరుగా కానీ పరోక్షంగా కానీ, విడాకుల ప్రస్తావన నీ వైపు నుండి రాకూడదు. You are a believer. నీవు విశ్వాసివి. If the unbeliever proposes, peacefully leave her or him. ఒకవేళ ఆ అవిశ్వాసి అయిన ఆ భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఇక నిన్ను విడిచిపెట్టేయాలని కోరుతున్నారా, సమాధానంగా విడిపోండి అంతే. Then అప్పుడు you are free to remarry again. నువ్వు మరలా వివాహము చేసుకోవడానికి నీకు అనుమతి ఉంది, స్వేచ్ఛ ఉంది. Yes. Because you are not the reason for the divorce. ఎందుకనగా ఇక్కడ విడాకులకి నీవు కారకుడు కాలేదు కాబట్టి. There are many interpretations, but this is what I feel. కాబట్టి ఇవి చాలా రకాల అనువాదాలు ఉన్నాయి. మరి ఇది So many people will tell in so many ways. చాలా మంది ఇంకా వేరు వేరు విధాలుగా చెప్తూ ఉంటారు. Because you have not proposed the divorce. ఎందుకనగా
విడాకులు ఇచ్చాలని నీ వైపు నుండి నువ్వు చెప్పలేదు You కాబట్టి want to bear that person in spite of their faithlessness. వారిలో ఈ అవిశ్వాసం ఉన్నా కానీ నువ్వు భరించడానికి ఇష్టపడ్డావు. But కానీ they want to go away. వాళ్ళైతే నిన్ను విడిచిపెట్టి And వెళ్ళిపోవాలనుకుంటున్నారు. peacefully send them. అలాంటప్పుడు నువ్వు సమాధానంగా విడుదల కోరాలి. Don't object, go for divorce. కాబట్టి మళ్ళా నువ్వు వాళ్ళు ఏ అభ్యంతరం పెట్టొద్దు, విడాకులు నువ్వు కోరకు, You leave them. వాళ్ళని వదిలేసాను, విడిచిపెట్టేసి. And you are free to remarry again because your heart is clean. అప్పుడు నీవు మరలా వివాహం చేసుకునే స్వేచ్ఛ ఉంది, ఎందుకనగా నీ మనస్సాక్షి నిర్మలమైనదిగా ఉంటుంది కాబట్టి. So these are the three situations. ఇవి ఈ 3 సందర్భాలు. And now a very important thing. ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి. Let us see carefully the second situation. ఇప్పుడు రెండవ పరిస్థితిని గురించి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మనం గమనిస్తాం. I want to give some 7 advices here. ఇక్కడ నేను ఒక 7 సలహాలు మీకు ఇవ్వాలని కోరుతున్నాను. Number 1. మొదటిది, Because you are born again, you are having a special love towards Lord Jesus Christ. నీవు తిరిగి జన్మించిన కారణాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ నీలో ఉంటుంది. What is the second case? రెండో సందర్భం, ఈ రెండో విషయంలో ఏం చూసినాము? One is born again, one is not born again, but the unborn again person wants to live with the born again person. ఒకరు తిరిగి జన్మించిన వారు, మరొకరు తిరిగి జన్మించలేదు. అయినా తిరిగి జన్మించని వారు నీతో కలిసి కాపురం చేయడానికి ఇష్టపడుతున్నారు. They are telling that I love you, not your God. నువ్వంటే నాకు ఇష్టమే, నీవు ప్రేమించే నీ దేవుడు అంటే నాకు ఇష్టం, నేను ఆయనను ప్రేమించడం లేదు Yes, you అంటున్నారు. can live together. అయినా పర్వాలేదు, నువ్వు కలిసి మీరు కాపురం Because చేయొచ్చు. already marriage is over. ఎందుకనగా ఇప్పటికే వివాహం అయిపోయింది In కాబట్టి. all these cases, I told you the divorce is not proposed by the believer. ఈ విషయాలన్నిటిలో నేను చెప్పిన మాట అదే, విడాకుల ప్రస్తావన ప్రసక్తి విశ్వాసి వైపు నుండి కుదరదు, అలాంటిది రాకూడదు. But there are some important practical things. అయితే ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి క్రియారూపకమైనటువంటి సంగతులు So ఉన్నాయి. that's why I am giving you some 7 tips of advice. అందుకనే ఒక 7 సూత్రాలు లేకపోతే ఒక 7 సలహాలు నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. Due to your new love towards Jesus Christ, there is a possibility of neglecting and not loving the unbelieving spouse. యేసుక్రీస్తు ప్రభువారు అంటే నీకు అమితమైన ప్రేమ ఉంది, ఆ కారణాన్ని బట్టి అవిశ్వాసి అయినటువంటి ఆ జీవిత పాలిభాగస్తులు అంటే నీకు పెద్దగా ఇష్టం ఉండడం లేదు, You are neglecting. నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. That should not be done. అది కుదరదు, అట్లా చేయదు. Some people will say, కొంతమంది అంటారు, my 100% love for Jesus and to my wife, she is not born again, 0% love. నేను యేసుక్రీస్తు ప్రభువారు అంటే 100% ప్రేమ, ఆయన ఎడల ప్రేమ కనపరుస్తున్నాను, కానీ నా భార్య అవిశ్వాసి కాబట్టి నేను ఆమెను ప్రేమించలేను. She is not loving Jesus, so I don't love her. ఆమె యేసుని ప్రేమించడం లేదు కాబట్టి నేను కూడా ఆమెను ప్రేమించను అంటారు. It is wrong. అది తప్పు. See, though she is unbelieving, ఆవిడ అవిశ్వాసి అయినా, see, at the time of marriage, don't you know? మరి పెళ్లి చేసుకున్నప్పుడు నీకు తెలియదా? Paul is telling, పౌలు చెప్తున్నాడు కదా, the same love, the same fervor must be shown towards the unbelieving spouse also. చూడండి, అవిశ్వాసులైనటువంటి ఆ జీవిత పాలి భాగస్తులు ఎల్లా కూడా అదే రకమైన ప్రేమ ఉండాలి. Through that love, they may be changed. ఆ ప్రేమ ద్వారా వాళ్ళు మారుమనసు మారవచ్చు. If you behave very hard, నీవు కఠినంగా వ్యవహరిస్తే then probably they may go much more far away from Christ. అలాంటప్పుడు వారు క్రీస్తుకి ఇంకా దూరం అయిపోతారు. Hey, is it the thing what your God is telling? మీ దేవుడు ఇదే నా చెప్తున్నాడు. And you married me, you gave birth to 2 or 3 children through me, and now you suddenly you are talking about God as that God is telling to leave me? నన్ను పెళ్లి చేసుకున్నావు, నా ద్వారా 2-3 పిల్లల్ని కన్నావు, ఇప్పుడేమో నువ్వు నాకు అక్కలే వెళ్ళిపోమంటున్నావు అంటే నీ దేవుడు ఇదే చెప్తున్నాడా, నన్ను విడిచిపెట్టేయమన్నాడా? They will have more enmity towards this God. కాబట్టి ఈ దేవుడు అంటే మరింత శత్రుత్వము, వ్యతిరేకత వాళ్ళకు వస్తుంది. Love God, love your unbelieving spouse, because after all, she is your wife or he is your husband. దేవుణ్ణి ప్రేమించు, అలాగే నీ అవిశ్వాసి అయిన భార్య లేదా అవిశ్వాసి అయిన భర్తనైనా కానీ ప్రేమించాలి. This is the first thing. ఇది మొదటి సంగతి. And second thing, ఇక రెండోది, don't compromise your relationship with Lord Jesus Christ to please your spouse. చూడండి, ఇక్కడ నీ జీవిత పాలి భాగస్తులు, Unbelieving spouse. అవిశ్వాసులైన జీవిత పాలి భాగస్తుల్ని మెప్పించడానికి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్నటువంటి నీ బాంధవ్యంలో రాజీ పడదు. Some people, they will compromise. కొంతమంది రాజీ పడుతూ ఉంటారు. And unbelieving spouse may ask you,
to do few things against the God's word. ఇక్కడ అవిశ్వాసులైన జీవిత పాలిభాగస్తులు నిన్ను దేవుని చిత్తానికి విరుద్ధంగా ప్రవర్తించడానికి ప్రేరేపించవచ్చు. And suppose she is unbelieving. ఉదాహరణకి ఈమె అవిశ్వాసి అనుకోండి, You know it. అది నీకు తెలుసు. And what she will say? ఆమె ఏమంటుంది? Yes, Sunday I will come with you to the house of God and Thursday you come with me to the temple. సరే, ఇప్పుడు ఆదివారం నేను నీతో పాటు చర్చికి వస్తాను, దేవుని మందిరానికి వస్తాను. గురువారం వచ్చినప్పుడు నాతో పాటు నువ్వు గుడికి రావాలి అంటది. There don't compromise. ఈ విషయంలో నీవు రాజీ పడకూడదు. You love her. ఆమెను ప్రేమించు. Yes, as far as the godly matters are not there. ఎంతవరకు అయితే దైవభక్తికి సంబంధించినటువంటి విషయాలు ఉండవో అంతవరకు ఉండొచ్చు. Always remember your order of submission and loving. God comes first, then comes your wife. ఇక్కడ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ వరుస ప్రాధాన్యత మాటకు వచ్చిన మొదటి స్థానము నువ్వు దేవునికే ఇవ్వాలి, దేవునే ప్రేమించాలి, ఆ తర్వాతనే మిగతా వారు. So if the unbelieving spouse is demanding against what you have believed, you can say no. ఒకవేళ అవిశ్వాసి అయినటువంటి పాలిభాగస్తులు నువ్వు దేనినైతే విశ్వసిస్తున్నావో దానికి వ్యతిరేకంగా నిన్ను పురికొల్పుతా ఉంటే అక్కడ నువ్వు లోబడే అవసరం లేదు. So you can tell. నువ్వు చెప్పవచ్చు అక్కడ, I don't come, you also need not come. It is up to you. You go for Christless eternity. నేనైతే రాను అక్కడికి, నీవు రాకపోయినా నాకేం పర్వాలేదు, నీ ఇష్టం, నాశనం కోరుకుంటే పో అని చెప్పు. And that should not affect our family life. మళ్ళా ఇక్కడ ఇది మన ఈ కుటుంబ జీవితం పైన ఎలాంటి ప్రభావం ఉండకూడదు, దుష్ప్రభావం ఉండదు. That is the second thing. ఇది రెండవ సంగతి. See, first of all, you should love your wife though she is an unbeliever. మొదటిదిగా ఆమె అవిశ్వాసి అయినా, అది భార్య కానీ భర్త కానీ, నువ్వు ప్రేమించు. And secondly, రెండవది, don't compromise your relation with Lord Jesus Christ and don't do anything against your faith to please your spouse. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువులో నీకున్నటువంటి ఆ విశ్వాస విషయంలో నీ భార్యను లేదా నీ జీవిత పాలిభాగస్తులు మెప్పించడానికి నువ్వు ఏ పరిస్థితిలో కూడా రాజీ పడకూడదు. And the third thing, ఇక మూడవది, pray for them. వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. It is not a routine prayer. ఏదో రోజు చేసే ప్రార్థన కాదు. It is not a common prayer. లేకపోతే సర్వసాధారణమైన ప్రార్థన కాదు, But it అందరూ is- చేసినట్టు కాదు. Yes, you have to pray. It must be an effectual, a fervent prayer and a regular prayer. ఇది ఆసక్తిగా నువ్వు ప్రార్థన చేయాలా, క్రమం తప్పకుండా నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. Though they are not changing, I know some people, they are praying for their unbelieving spouses for 20 years, 30 years. వాళ్ళు మారకపోయినా కానీ, ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు 20-30 సంవత్సరాలుగా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, అయినా వాళ్ళు మారడం లేదు. They may not be changed at once, but they will be changed slowly. ఒకసారిగానే వాళ్ళు మారకపోవచ్చు, ఏదో నిదానంగా మారుతూ ఉండవచ్చు. And they will be softened very, very slowly. కాబట్టి వారు చాలా నిదానంగానే కొంచెం సమయం పడుతుంది, వారు కొంచెం మృదు మెత్తన చేయబడడానికి. I know some of the unbelieving Hindu husbands. నాకు తెలిసినటువంటి కొంతమంది అవిశ్వాసులైనటువంటి భర్తలు, హైందవులైన భర్తలు ఉన్నారు. And they won't believe in Lord Jesus. క్రీస్తు ప్రభునందు వాళ్ళు విశ్వాసం ఉంచారు. And their wives or their children they believe. మరి వాళ్ళ భార్యలు, పిల్లలు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు. Now because these people are praying, మరి వీళ్ళు ప్రార్థన చేస్తున్న కారణాన్ని బట్టి slowly God is softening their heart. నెమ్మదిగా దేవుడు వారి హృదయాలని మెత్తన పరుస్తుంటాడు. Once upon a time they were telling, you read the Bible in the house only. Earlier, don't touch the Bible. Slowly you can read within the house. And now, okay, you can go to the house of God, but don't compel me. Slowly God is working. ఒకప్పుడు వాళ్ళు బైబిల్ చదవద్దు, ఏం చదవద్దు అన్నారు. ఆ తర్వాత నెమ్మదిగా సరే ఏదైనా చదివేది ఉంటే ఇంట్లోనే ఉండి చదువుకోమన్నారు. ఆ తర్వాత నెమ్మదిగా సరే మీకు చర్చికి వెళ్ళాలి, మందిరం వెళ్ళాలంటే వెళ్ళండి, మీ ఇష్టం అది, కానీ నన్ను రమ్మని బలవంతం చేయొద్దు అలా చెప్తారు. Is it not the fruit of your prayer? నిజంగా ఇది నీ ప్రార్థనకి ఫలితం కాదంటావా? Yes, never give up on the power of prayer. కాబట్టి ప్రార్థన శక్తిని నువ్వు ఎప్పుడు కూడా మానుకోవద్దు. I tell you, without praying for the unbelieving people of your family, don't allow the sun to set. నీ కుటుంబాల్లో ఉన్న అవిశ్వాసులైనటువంటి వారి గురించి నువ్వు ప్రార్థన చేసే విషయానికి వస్తే సూర్యుడు అస్తమించకూడదు నువ్వు ప్రార్థన చేసేంత వరకు. అది పట్టుదల ఉండాలి. Maybe spouse or maybe children. అది నీ పాలిభాగస్తులే కావచ్చు, నీ పిల్లల గురించి అయినా, Maybe some old people in your house. లేదా నీ ఇంటిలో ఉన్న వాళ్ళు వృద్ధులు ఎవరైనా కావచ్చు. God will soften their hearts slowly. దేవుడు తప్పక
వారి యొక్క హృదయాలని నెమ్మదిగా మెత్తన చేస్తూ ఉంటాడు. As a believer, your love towards them, your concern for them, one day they are also having consciences, and one day God will soften their conscience. ఒక విశ్వాసిగా నీకు వారి ఎడల ఉన్న ఈ ప్రేమ చూడండి, వాళ్ళకు కూడా ఈ మనస్సాక్షి ఉంది కదా. సో నెమ్మదిగా దేవుడే వారి హృదయాలని మెత్తన పరుస్తూ ఉంటాడు. And fourthly, 4వ సంగతి, and you must show forth a Christ-like behavior towards them. నీవు వారి ఎడల క్రీస్తును పోలినటువంటి ఆ జీవితాన్ని ప్రదర్శించాలి. 1 Peter పేతురు రాసిన మొదటి పత్రిక chapter 3 3వ అధ్యాయం verse 1. మొదటి వచనం. 1 Peter 3:1. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం. Likewise, ye wives, be in subjection to your own husbands, that if any obey not the word, they also may without the word be won by the conversation of the wives. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. Because of the behavior of the spouse, Bharya means Bharta also we can tell. కాబట్టి ఇక్కడ పాలి భాగస్తులు, అది భార్య అంటే భర్త అని కూడా మనం చెప్పుకోవచ్చు, వారి యొక్క భక్తి గల నడవడికను బట్టి. Whoever is believer in that house, ఆ ఇంటిలో ఉన్న విశ్వాసులు ఎవరైనా కానీ a model Christ-like behavior, even without the word of God, they may be, God may win them. క్రీస్తును పోలిన జీవితమును కలిగి ఉంటే వాక్యము చెప్పకుండా కూడా వారిని క్రీస్తు వైపుకి రాబట్టవచ్చును. Yes, as a wife you have to obey, as a husband you have to love. ఒక భార్యగా నీవు లోబడి ఉండాలి, అదే భర్త అయితే నువ్వు ప్రేమించాలి వాళ్ళని. When you are mistreated by your spouse, the way you respond is very important. ఇక్కడ నీ పాలి భాగస్తులు నిన్ను అపార్థం చేసుకున్నా లేకపోతే నీ ఎడల ఇక వేరుగా ప్రవర్తించారనుకోండి, అలాంటి సందర్భంలో నీ ప్రతిస్పందన ఎలా ఉంటుంది, ఇది ప్రాముఖ్యమైన. What they will say? వాళ్ళు ఏమంటారు? Oh, my spouse treated me in a better way which I never expected. నా పాలి భాగస్తులు నేను అసలు ఎన్నడూ ఊహించని రీతిలో వీళ్ళు ప్రవర్తిస్తున్నారంట. Oh, when they are alone they will think. వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఇవన్నీ ఆలోచన చేస్తారు. Though I behaved like this, like a fool, like a though I tortured. నేను ఇంత బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ ఇంత హింసించినా గానీ, See what is their response to them? చూడండి వాళ్ళ ప్రతిస్పందన ఎలా ఉందో. They never opened their mouth. అసలు నోరు తెరవరు ఎప్పుడు. They suffered and suffered. వారు ఎంత బాధ అనుభవిస్తూనే ఉంటారు. Slowly they will recognize, they will change. నెమ్మదిగా వాళ్ళు గుర్తిస్తారు, వాళ్ళు మార్పు చెందుతారు. And one day a question will come in their heart. ఒక దినాన్న వాళ్ళ మనసులోనికి ఈ ప్రశ్న వస్తుంది, Are how can I be like them? అరే మరి నేను కూడా ఆ విధంగా ఎట్లా వాళ్ళ వల్ల ఎట్లా ఉండగలను? Why? ఎందుకట్లా? Because God also works in their heart. Don't think that you are the only one who is working. God is working on your behalf. ఎందుకనగా నీ ఒక్కడవే కాదు, దేవుడు కూడా వారి హృదయాల్లో కార్యం జరిగిస్తూ ఉంటాడు. You are showing them what is the meaning of a Christian. క్రైస్తవుడు అనగా ఏమిటిదో, క్రైస్తవుడు అనే మాటకి అర్థం ఏమిటిదో నువ్వు వాళ్ళకి చూపిస్తున్నావు. Later they will change. ఆ తర్వాతైనా వాళ్ళు మార్పు చెందుతారు. But don't provoke them. Suppose if they are coming with 50 degrees, don't make them 60 degrees centigrade or 100 degrees. Don't murmur. All these murmurs, sonugulu, gonugulu, that will enrage their anger. అయితే వారు అప్పటికే కొంచెం కోపంతో ఉన్నారనుకోండి, ఆ కోపాన్ని ఇంకాను రెచ్చగొట్టి రేపి ఇంకాను కొంత ఈ మంటని పెంచినట్లుగా అలాంటి కోపం రేపే మాటలు మాట్లాడుకో, అట్లా ప్రవర్తించదు. So show them a model Christ-like behavior. కాబట్టి క్రీస్తును పోలినటువంటి ఒక జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి, అది చూపించాలి. People are persecuting Lord Jesus Christ, crucifying Lord Jesus Christ. Not even a single fellow asked for forgiveness, but the Lord said, Father, forgive them. ప్రజలు యేసుక్రీస్తు ప్రభుని హింసించారు, సిలువ వేస్తా ఉన్నారు. వారిలో ఒక్కడు కూడా యేసు ప్రభువా నన్ను క్షమించమని ఒక్కడు కూడా అడగలే. అయినా యేసు ప్రభు ఏమన్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు గనక వీరిని క్షమించు. This is the fourth thing. ఇది 4వ సంగతి. Fifthly, 5వ సంగతి, respect their unbelief. చూడండి వారిలో ఉన్నటువంటి అవిశ్వాసం ఏదైతే ఉందో కొంచెం గౌరవంగా ఉండు, గౌరవించే వాళ్ళని. See how many years, how many people prayed for you. చూడండి నీ మాటకు వస్తే ఎన్ని సంవత్సరాలు ఎంతమంది నీ కొరకు ప్రార్థన చేసినారు? Today you are born again. ఈ రోజు నువ్వు తిరిగి జన్మించావు. Then how can you expect the other person to be born again instantly? మరి అవతల ఉన్న వ్యక్తి కూడా ఇప్పుడే ఉన్న పాటున మారు మనసు పొందాలని నువ్వు ఎట్లా కోరుతావు? So don't force your faith on spouse out of excitement. కాబట్టి నీకున్నటువంటి ఆ ఉత్సాహాన్ని బట్టి నువ్వు వాళ్ళని బలవంతం చేయదు.
Some people, కొంతమంది you have to be born again. లే నువ్వు తిరిగి You must జన్మించాల్సిందే. pray. నువ్వు ప్రార్థన You చేయాలి, must be baptized. నువ్వు బాప్తిజం తీసుకో. So I know some cases without repentance they took baptism to satisfy their spouse. కాబట్టి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, వారి పాలి భాగస్తుల్ని ఏదో మెప్పించాలి, తృప్తిపరచాలని మారు మనస్సు లేకుండా బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. In their heart they are very far from the Lord. హృదయంలో చూస్తే దేవునికి దూరమై ఉంటారు. But you will be telling, you see, my husband is baptized, my wife is baptized. Actually no repentance at all. అని నువ్వేమనుకుంటావు, ఓహ్ నా భార్య బాప్తిజం తీసుకో, నా భర్త కూడా బాప్తిజం తీసుకో నువ్వు అనుకుంటావు, కానీ వాస్తవంగా చూస్తే వారికి మారు మనసు లేదు. Because you forced them, they took baptism. నువ్వు ఏదో ఊరికే ఒత్తిడి చేసావు, బలవంతం చేసావు కాబట్టి నీ కొరకు బాప్తిజం As a తీసుకున్నావు. matter of fact, you have pushed them away from the Lord. You have not brought them to the Lord. ఇంకా చెప్పాలంటే దేవునికి దూరం చేసిన వాళ్ళని దేవుడికి దగ్గర తీసుకొని రాలే. Out of your excitement, you are not allowing God to work in their hearts. You want the results immediately. నీకున్న ఉత్సాహం ఉరుకులను బట్టి దేవుడు వారిలో కార్యం జరిగించడానికి సమయం ఇవ్వడం అనుమతించడం లేదు. వెంటనే జరిగిపోవాలా, ఉన్న పాటున మార్పు కలిగిపోవాలా నువ్వు అనుకుంటున్నావు. I know some people. నాకు తెలుసు First కొంతమంది time they will meet a person. మొదటిసారి ఆ వ్యక్తిని కలుస్తారు, They talk about Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు గురించి And మాట్లాడతారు. immediately they will say, oh, will you pray now? వెంటనే ఏమంటారు, ప్రార్థన చేస్తావా ఇప్పుడు? You pray after me. నువ్వు ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు ప్రార్థన చేయి. And then they will make a confessional prayer. అక్కడ ఒప్పుకోలు ప్రార్థన చేస్తారు. And immediately they will tell you are born again. వెంటనే ఏమంటారు, అయిపోయింది ఇక నువ్వు మారు మనసు పొందేసావు. And you will tell everybody, today I met a person and he is born again. All these things you will be telling. ఇక కనబడిన వాళ్ళు అందరికీ చెప్తా, ఇవాళ నేను ఒక వ్యక్తిని కలిశాను, సువార్త దంచేశాను, మారు మనసు పొందేశాడు అంట. And actually he is not born again. వాస్తవంగా వాడే మారు మనసు పొందలే. He doesn't know what to do. He just repeated what you said. ఏమి చేయాలో ఏమి తెలియదు. నువ్వు చెప్పమన్నావు కదా, నా వెనకాల చెప్పమంటే చెప్పేశాడు. See, your job is, నీ పని ఏమిటిదంటే you sow the seed. విత్తనము వెయ్యి, నాటు. Give God to work in the heart of that person. ఆ వ్యక్తి హృదయంలో దేవునిని పని చేయడానికి అనుమతించు. I know many of such type of incidents. Telling and repeat after me. నాకు తెలుసు ఎన్నో సందర్భాలు నాకు తెలిసినాయి. ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు నా వెనకాల పలకండి అంటారు, అయిపోయింది. I have seen some of the full-time sisters, full-time brothers. They are compelling the newcomers to pray immediately. And he says that I am a soul winner. You are not a soul winner. That fellow is not saved. చూడండి, నాకు తెలుసు కొంతమంది సంపూర్ణ సేవకు సహోదరులు సహోదరులు, వీళ్ళు కొంతమంది ఊరికే బలవంతం చేసి ఒత్తిడి చేసి వాళ్ళకి ఏదో సువార్త చెప్పేసానని చెప్పి ఇక నువ్వు మోకరించు, ప్రార్థన చేయి, తీర్మానం చేసుకో అంటారు. వాళ్ళు ఏదో ఇంకా బలవంతంగా నువ్వు చెప్పినట్టు వాళ్ళు చేస్తారు. ఇక్కడికి వచ్చేసి చెప్తావు, ఈ రోజు నేను ఒక ఆత్మను సంపాదించానని. ఏమి సంపాదించింది? అతడు మారు మనసే పొందలేదు ఇంకా. Some people, even they will compel others, God is calling you, God is calling you. And that fellow is hypnotized by that and come to the service. He will become a headache in the house of God because God never called him. ఇంకా కొంతమంది ఏమో, ఇదిగో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడు, నాకు చూపిస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఊరికే బలవంతం ఒత్తిడి చేసినందుకు ఇక వాళ్ళు కొంచెం మైమర్పించేసే మాటలు కూడా చెప్పేస్తారు. వాళ్ళు వస్తారు సేవకు అని చెప్పి. వచ్చిన తర్వాత ఆ వచ్చిన రోజు నుండి సంఘానికి తలనొప్పి కూర్చుంటారు వాళ్ళు. God has not called them. దేవుడు పిలవలేదు వాళ్ళని. Why? ఎందుకు? You have not allowed God to call them. ఎందుకనగా దేవుడు వాళ్ళని పిలవడానికి నువ్వు అనుమతించలే. Your over enthusiasm has spoiled the whole thing. నీకున్న అత్యుత్సాహం అనేది మొత్తం చెడగొట్టేసింది అక్కడ. Invite them to the church. సంఘానికి వాళ్ళని ఆహ్వానించు. Don't force them. వాళ్ళని బలవంతం చేయకు, ఒత్తిడి చేయకు. Why? ఎందుకు? Their hearts are not ripe to accept the truth. ఎందుకనగా సత్యాన్ని వాళ్ళు స్వీకరించడానికి ఇక వాళ్ళ హృదయాలు ఇంకా సిద్ధపరచబడలే. The hearts are to be tilled and they are to be plowed and tilled and smoothened so that the seed must go inside. ఈ కఠినమైనటువంటి ఈ హృదయాలు ఏ విధంగా పొలము దున్నుతారో అలా దున్నబడాలి, మెత్తన చేయబడాలి, ఆ చదును చేయబడాలి. ఆ తర్వాత విత్తనాలు వాటిలో వేయడానికి అనుకూలంగా ఉండాలి. Then the seed will go. అప్పుడు కదా విత్తనం దానిలో Now పడుతుంది. what you are doing? ఇప్పుడు నువ్వేం The చేస్తున్నావు? heart is still hard and you are sowing the seed and the seed is taken away by the fowls of the air and you are telling that seed is so fruitful. హృదయం ఇంకా మెత్తన చేయబడలేదు, అది ఇంకా గట్టిగానే కఠినంగానే ఉంది. అక్కడ విత్తనం వేసినావు, అప్పుడు ఏమవుతుంది? పక్షులు ఎత్తుకొని పోయాయి, శత్రువు ఎత్తుకొని పోయాడు. నువ్వేమనుకుంటున్నావు? అబ్బా ఫలించింది, ఇంకా కార్యం జరిగింది, మారు మనసు పొందేశాడు నువ్వు అనుకుంటున్నావు. You are closing your eyes and you are praying
and the fowls of the area has taken away the seed, and you are thinking that the seed has gone inside. నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేస్తా ఉన్నావు, ఇక నువ్వేమనుకుంటున్నావు ఈ కార్యం జరిగిపోతుందని. ఈ లోపు కళ్ళు మూసుకొని ఉండగా శత్రువు ఏమో ఆ పక్షులేమో ఆ విత్తనాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయి ఎప్పుడో నువ్వు ఇదేమో లోపల పోయిందని నువ్వు అనుకుంటున్నావు. భ్రమ. Actually, it is taken away by the fowls. వాస్తవంగా చెప్పాలి, అది కనబడలేదంటే అక్కడ అర్థం ఏమిటిది? ఆ ఆకాశ పక్షులు ఎత్తుకొని పోయాయి. You are making them more hard. కాబట్టి మరింత కఠినులుగా చేసేస్తున్నావు I am వాళ్ళని. telling you, respect their unbelief. కాబట్టి నేను మీతో చెప్పే మాట, వారిలో ఉన్నటువంటి ఈ అవిశ్వాసము ఏదైతే ఉందో కొంచెం నువ్వు గౌరవంగా చూడు వాళ్ళని. You do your job. నీ పన్ను చెయ్యి. Don't be overexcited. కాబట్టి అత్యుత్సాహాన్ని ప్రదర్శించొద్దు. Don't think that you are the only evangelist on the earth. ప్రపంచం అంతటి నేను ఒక్కడనే సువార్తికుడు అన్నట్టుగా పోజు కొట్టొద్దు. Immediately the seed will not come to fruit. చూడండి, ఆ విత్తనం నాటబడిన వెంటనే అదేమి మొలకెత్తదు, ఫలాలు రావు. Even in your own life, how many years it have taken, though you are born in a Christian family? నీ సొంత జీవితంలో ఆలోచన చేయి. నువ్వు క్రైస్తవ కుటుంబంలోనే పుట్టావు, కానీ మారు మనసు పొందడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? So respect their unbelief. కాబట్టి వారి యొక్క అవిశ్వాసాన్ని కొంత గౌరవించాలి. When unbelieving spouse is there, children are there, respect their unbelief. అవిశ్వాసులైన జీవిత బాల్య భాగస్తులు, అవిశ్వాసులైన పిల్లలు ఉన్నారంటే కొంచెం మంచిగా మాట్లాడవాళ్ళతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలి. That is the fifth thing. ఇది 5వ సంగతి. Sixthly, ఇక 6వది, continue to grow in your relationship with Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్న నీ సంబంధం సహవాసంలో ఎడతెగక ఎదుగుతూ ఉండు, కొనసాగిస్తూ ఉండు. Yes, very important. ఇది చాలా ప్రాముఖ్యమైనది. By seeing all these things, you should not become cold. ఈ పరిస్థితులు అన్ని చూస్తున్నప్పుడు నువ్వు చల్లబారిపోకూడదు. Mainly I am speaking to women. ప్రధానంగా స్త్రీల గురించి మాట్లాడుతున్నా. In lot of cases, ఎక్కువ శాతము many women will be married to unbelieving husbands. చాలా మంది స్త్రీలు అవిశ్వాసులైన భర్తలని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది, పురుషులని. Before marriage, వివాహానికి ముందు they are very regular to the house of God. క్రమంగానే దేవుని మందిరానికి They are వస్తుంటారు. Sunday school teachers. సండే స్కూల్ They టీచర్లుగా are ఉంటారు. working among young girls. యవనస్తుల మధ్య, సహోదరుల మధ్య పరిచయం చేస్తారు. And reason may be anything, maybe by seeing the job or their property, their beauty, the parents and others. They will be seeing an unbelieving husband, maybe good man in the sight of the world, but finally they will get married. కారణం ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఈ అమ్మాయికి పెళ్లి చేయవలసిన పరిస్థితి వచ్చి సందర్భం వచ్చినప్పుడు అవతల ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఆ పురుషుడు అవిశ్వాసులు, కానీ వాళ్ళకి ఏదో ఆస్తిపాస్తులు ఉన్నాయి, మంచి వాళ్ళే, వ్యక్తులు మంచివారే కావచ్చు. ఇక వారికి ఉన్న ఆస్తులు, చదువులు, వీటన్నిటిని గురించి పెళ్లి చేయాలనుకున్నాం. And they got married. అయిపోయింది, పెళ్లి కూడా చేసాం. Now I know many young girls. నాకు తెలిసిన మంది యవనస్తులు, అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. Till their marriage, they are very active workers in the house of God. After marriage, forget about working for God. They disappear from the house of God. పెళ్లి కానంత వరకు దేవుని మందిరంలో ఎంతో చురుకుగా పని చేస్తూ ఉంటారు, అన్ని రకాల పరిచర్యలో పాలు పొందుతూ ఉంటారు. ఇక పెళ్ళయిన తర్వాత నుండి ఆ చురుకుదనము, ఆ పని చేయడము పోయింది. అంతేకాదు కదా, ఇంకా ఎక్కువ చెప్పాలంటే మందిరానికి రావడం మానేస్తారు, కనబడరు. ఇంకా A very sad situation. చాలా విచారకరమైన పరిస్థితి. Is it the purpose of God getting you married? మరి దేవుడు నిన్ను పెళ్లి చేయడానికి ఇదా ఈ ఉద్దేశంతో పెళ్లి చేశాడా? Okay, that is, he is an unbelieving husband only. సరే, ఆ భర్త అవిశ్వాసే కావచ్చు, But you are there to pull him towards God. కానీ నీవు ఆయనని దేవుని వైపుకి రాబట్టాలి కదా. If husband is believer, ఒకవేళ భర్త విశ్వాసి అయితే, though wife is unbeliever, she will follow the husband because husband is the head of the family. భార్య అవిశ్వాసి అయినా భర్త చెప్పినట్టు వింటుంది, లోబడాలి. ఎందుకు? భర్త కుటుంబానికి శిరస్సు అయి ఉంటాడు But కాబట్టి. contrarily, if wife is only believer, అయితే ఇక్కడ కొంచెం దానికి భిన్నంగా ఒకవేళ భార్య విశ్వాసి అయింది అనుకోండి, she is prone to become cool down in faith. కాబట్టి తన యొక్క విశ్వాసాన్ని బట్టి ఆమె తను కొంచెం అదుపు చేసుకోవాలి. Even Satan also works in her heart. ఎందుకంటే సాతాను కూడా తన జీవితంలో పని చేస్తూ ఉంటాడు. So brothers and కాబట్టి sisters, సోదరి సోదరులారా, yes, this is the sixth important thing. ఇది 6వది ప్రాముఖ్యమైన సంగతి. And seventhly and finally, 7వది ఆఖరిది, don't neglect your family responsibilities. నీ కుటుంబ బాధ్యతలని నువ్వు విస్మరించొద్దు, బాధ్యతారాహితంగా ప్రవర్తించొద్దు. By being busy in the church. ఇంకేదో సంఘ పనులు, సంఘ కార్యక్రమాల్లోనే మునిగిపోయి, Some people, they are so excited in the work of the Lord, in the work of the church, they will neglect their family, they leave their home. కొంతమంది సంఘ పరిచర్యలో, దేవుని సేవ విషయంలో వారు ఎంతో పని కలిగి ఉన్నట్టుగా చేసి ఇక కుటుంబం మాటకు వచ్చినప్పుడు నిర్లక్ష్యత వహిస్తుంటారు. They will absent from the family responsibilities. ఈ కుటుంబ బాధ్యతలు వారు నిర్వర్తించలేరు.
Though you are a born again child, though you are a busy man in the house of God, don't forget that you are a husband in the family. నీవు తిరిగి జన్మించిన వ్యక్తివి, దేవుని మందిరంలో నీకు బాధ్యత ఉన్నా గుర్తుపెట్టుకో, నువ్వు కుటుంబంలో నీవు ఒక భర్తవి అన్న సంగతి మర్చిపోకు. God will ask you about your family tomorrow. దేవుడు రేపటి దినాన నీ కుటుంబం గురించి లెక్క అడుగుతాడు. So these are the 7 important tips to have a good family life in spite of unbelieving spouse. కాబట్టి ఇక్కడ ఈ 7 కొన్ని సలహాలు, ఒకవేళ అవిశ్వాసులైన పాలిభాగస్తులు ఉన్నా కానీ ఆ సంసారం కాపురం సజావుగా సాగిపోవడానికి ఒక 7 సూత్రాలు, సూత్రప్రాయంగా ఒక 7 సలహాలు మీకు చెప్పాను. Then God will help you in changing your unbelieving spouse. అప్పుడు దేవుడు అవిశ్వాసులైన మీ పాలిభాగస్తులని మార్చే పనిలో ఉంటాడు, మారుస్తూ ఉంటాడు. And these are some of the tips. కాబట్టి ఇవి కొన్ని మీకు సూచనలు, సలహాలు. And if you are not married so far, ఒకవేళ ఇంతవరకు కూడా మీకు వివాహం కాకుండా ఉంటే you must be very careful in choosing a believer only. మీ జీవిత పాలిభాగస్తుల్ని ఎన్నుకునే విషయంలో ఖచ్చితంగా తప్పక విశ్వాసినే నువ్వు ఎన్నుకోవాలి. Why to marry an unbeliever and having all these unwanted exercises? అవిశ్వాసులైనటువంటి పాలిభాగస్తుల్ని నీవు వివాహం చేసుకొని ఈ అనవసరమైన అక్కర్లేని కష్టాలన్నీ ఎందుకు కోరి తెచ్చుకోవాలి? Marry a believer. కాబట్టి విశ్వాసినే పెళ్లి చేసుకోండి. Wait in God's presence. దేవుని సన్నిధిలో కనిపెట్టండి. God will give you the right person. దేవుడు సరియైన వ్యక్తిని నీకు చూపిస్తాడు. May God help you. దేవుడు మీకు సహాయం చేయను. These are some of the clarifications regarding our family life. కాబట్టి మన కుటుంబ జీవితం, దాంపత్య జీవితానికి సంబంధించిన కొన్ని స్పష్టమైనటువంటి సంగతులు. We have seen when both are believers, when problem comes, what to do. మరి ఇద్దరు విశ్వాసులై ఉండి అప్పుడు సమస్యలు వచ్చాయనుకోండి, ఏం చేయాలి? ఆ మాటలు మనం చెప్పుకున్నాం. And secondly, if one is believer, one is unbeliever, but the unbeliever is willing to live, what to do? Not willing to live also, what to do, we have seen. రెండవ విషయంలో మనం చూసినాం, ఇద్దరిలో ఒకరు విశ్వాసులు, ఒకరేమో అవిశ్వాసులైన వారు. అయినా అవిశ్వాసి అయిన వారు నేను నీతో కలిసి కాపురం చేయాలనుకుంటున్నప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించాలి, ఏం చేయాలా? ఒకవేళ నేను నీతో కాపురం చేయను అన్నప్పుడు కూడా నువ్వు ఏమి చేయాలా? ఇవన్నీ కూడా చాలా వివరంగా చెప్పుకున్నాం. And also some of the important practical tips also for our happy married life we have seen. మరికొన్ని సంతోషకరమైనటువంటి ఈ వివాహ జీవితం కలిగి ఉండలాగిన ఒక కొన్ని సూత్రప్రాయంగా ఒక 7 సలహాలని గురించి మనం So చెప్పుకున్నాం. there is no confusion. కాబట్టి ఇంకా ఇక్కడ ఎలాంటి కలవరం ఏమీ లేదు. Bible is so clear. బైబిల్ గ్రంథం ఎంతో స్పష్టంగా చెప్తుంది. And may God help you in your situation. కాబట్టి మీరు ఎదుర్కొంటున్న పరిస్థితిలో దేవుడు మీకు సహాయం చేయను. May God flash forth some light what decision you take in your family based on the word of God, based on this message. మీ కుటుంబాల జీవితాల్లో నిర్ణయాలు తీసుకున్నటువంటి సందర్భం వచ్చినప్పుడు దేవుని వాక్యమును అనుసరించి, వాక్యమును ఆధారం చేసుకొని నిర్ణయాలు తీసుకునేలాగా దేవుడు వెలుగును ప్రసరింపచేయును గాక. Let us pray. రండి ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, this is the most sensitive topic when we are having an unbelieving spouse. ప్రభా అవిశ్వాసులైన పాలిభాగస్తులు ఉన్న ఎడల ప్రభా మరి పరిస్థితి ఎంతో సున్నితమైనది. But O Lord, thou hast clarified in thy word. అయితే ప్రభా వాక్యంలో నుండి ఇవన్నీ కూడా స్పష్టంగా మీరు మాకు చూపించారు. Thank thee for speaking unto us, O Lord, by the Holy Spirit. పరిశుద్ధాత్మ వలన మాతో మాట్లాడుతున్నందుకే వందనాలు If చెల్లిస్తున్నాం. anybody who is hearing is in confusion, clarify their condition, their doubts, O Lord, by the word shared. వింటున్న మా ప్రియులు ఎవరైనా ప్రభా ఇలాంటి కలవరాల్లో ఉంటే, కలత చెందుతా ఉంటే ప్రభా మరి నీ వాక్యం వలన ఏదైతే వాక్యం విత్తబడిందో ఆ వాక్యం ద్వారా ప్రభా మీరే వారికి స్పష్టత ఇవ్వమని, తేటపరచమని ప్రార్థన చేస్తున్నాం. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.